నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అచీవ్ బిగ్, క్రియేట్ వండర్స్ అనే నినాదంతో ముందుకెళ్తోంది చైనా. కనీసం ఇతర దేశాలు ఊహించని రీతిలో అద్భుతాలు చేయాలని చూస్తోంది. ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా అణ్వాయుధాలపై ఫోకస్ పెడితే డ్రాగన్ మరో అడుగు ముందుకేసింది. ఎవరూ ఊహించని రీతిలో అణ్వాయుధాల దాడులు, ప్రకృతి విపత్తులు, యుద్ధ ప్రమాదాల్లో ఎలా రక్షణ పొందాలనే దిశగా ఆలోచించింది. అవసరం అనుకుంటే భూమి నుంచి సముద్ర జలాల్లోకి షిఫ్ట్ అయ్యేలా ఆర్టిఫిషియల్ ఐలాండ్ను క్రియేట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొన్న 3 గోర్జెస్ డ్యామ్, నిన్న ఆకాశంలో కృత్రిమ చంద్రుడు, ఇప్పుడు అంతర్జాతీయంగా అతిపెద్దదైన భారీ కృత్రిమ దీవి నిర్మాణం. ఇవన్నీ డ్రాగన్ కంట్రీ చైనా చేస్తున్న అద్భుతాలు. ప్రపంచ సూపర్ పవర్ కావాలన్న ధ్యేయంతో సరికొత్త ఆధునిక పరిజ్ఞానంతో అద్భుత నిర్మాణాలు చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రపంచంలో మరే దేశం ఊహించని విధంగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టడమే కాదు, వాటిని పూర్తి చేసి శభాష్ అనిపించుకుంటుంది. అంతర్జాతీయంగా మరో భారీ సంచలనాత్మక ప్రాజెక్టుకు చైనా శ్రీకారం చుట్టింది. ఏకంగా 78,000 టన్నుల బరువున్న ఒక కృత్రిమ దీవిని నిర్మిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది సముద్రంలో కదులుతుంది. అంతేకాదు అణు దాడులను సైతం తట్టుకోగలదు. శాస్త్రీయ పరిశోధనల కోసం నిర్మిస్తున్నామని చైనా చెబుతున్నప్పటికీ దీని నిర్మాణం వెనుకాల సైనిక ప్రమాణాలకు అనుగుణంగా జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. చైనాకు చెందిన ఫుజియన్ విమాన వాహక నౌక అంత పరిణామంలో ఉండే ఈ ప్లాట్ఫామ్ను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలాంటి బయటి సరఫరాలు లేకుండా 238 మంది సిబ్బంది 4 నెలల పాటు ఇక్కడ నివసించేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్, నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం. 2028 నాటికి ఇది కార్యకలాపాలు ప్రారంభించేలా చూడటమే మా లక్ష్యం అంటున్నారు ప్రాజెక్టు ప్రతినిధులు. భారీ ఎయిర్ క్రాఫ్టుల్ని తీసుకువెళ్లే బాహుబలి యుద్ధనౌక, ఫ్యూజియాన్ తరహాలో ప్రజలను సురక్షితంగా పదిలపరిచే కృత్రిమ ఐలాండ్ నిర్మాణానికి డిజైన్ సిద్ధం చేస్తుంది. 2028లో దీనిని కార్యరూపం ఇచ్చేందుకు పక్కా ప్లాన్తో డ్రాగన్ కంట్రీ ముందుకు వెళ్తుంది. 138 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పు, నీటి ఉపరితలం నుంచి 45 మీటర్ల ఎత్తుకు ఈ ఐలాండ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. గంటకు 15 నాటికల మైళ్ల వేగంతో ఈ కృత్రిమ ద్వీపం ప్రయాణిస్తుంది. సముద్రంలో 6 నుంచి 9 మీటర్ల ఎత్తులో భారీగా అలలు వచ్చిన తుఫాన్లు లాంటి పెను విపత్తులను కూడా తట్టుకోగల రీతిలో ఈ ఐలాండ్ను కృత్రిమ పద్ధతిలో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇక తుఫాన్లలోనే అత్యంత తీవ్రమైన కేటగిరీలో 17 తుఫాన్లను తట్టుకునేలా చైనా దీనిని ట్విన్ హాల్ విధానంలో రూపొందిస్తుంది. ఈ కృత్రిమ దీవి అత్యంత కఠినమైన సముద్ర వాతావరణాన్ని సైతం తట్టుకోగలదు. 6 నుంచి 9 మీటర్ల ఎత్తున ఎగిసిపడేటువంటి అలలను, అత్యంత శక్తివంతమైనటువంటి కేటగిరీ 17 తుఫాన్లను కూడా ఇది ఎదుర్కొంటుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం తీవ్రమైన అఘాతాలను సైతం తేలికపాటి ఒత్తిళ్లుగా మార్చేసే మెటా మెటీరియల్ను, శాండ్విచ్ ప్యానెళ్లను ఇందులో వినియోగిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్కు సముద్రంలో కదులుతూ ఎక్కడైనా ఉండగలిగే సామర్థ్యం ఉంది. దీంతో వివాదాస్పదంగా ఉన్న దక్షిణ చైనా సముద్రం లాంటి కీలక ప్రాంతాల్లో ఇది తాత్కాలిక లేదా శాశ్వత సైనిక స్థావరంగా పనిచేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే సముద్రంలోని వివిధ పాయింట్ల నుంచి నిఘా, గస్తీ కార్యకలాపాలను నిర్వహించేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. సాధారణంగా పరిశోధనా స్థావరానికి అణు దాడులను తట్టుకునే రక్షణ అవసరం ఉండదు. కానీ వాటిని తట్టుకునేలా రూపొందించడంతో యుద్ధ సమయంలో కూడా ఇది నిరంతరాయంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కీలక సైనిక కమాండ్, కమ్యూనికేషన్ హబ్గా కూడా ఉపయోగించుకునేందుకు వీలు ఉంటుంది. తీవ్ర ఉద్రిక్తతల సమయంలో కూడా ఈ ఐలాండ్ కీలక కార్యకలాపాలను కొనసాగించే అవకాశమూ ఉంటుంది. లోతైన సముద్ర పరిశోధనలో కూడా ఈ ప్రాజెక్టు చైనా యొక్క సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చైనాకు సముద్ర ఖనిజాలు, జీవ వైవిధ్యం, ఇతర వ్యూహాత్మక వనరులపైన నియంత్రణను పెంచడంలో దోహదపడుతుందని అంటున్నారు.
అంతేకాదు యుద్ధ నౌకలకు, సబ్మెరీన్లకు, డీప్ సీ డ్రోన్లకు ఇది ఇంధనం నింపేందుకు, మరమ్మతులను చేసేందుకు, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి ఓ కీలక ప్లాట్ఫామ్గా కూడా పనిచేస్తుందని చెబుతున్నారు. అధికారికంగా దీనిని డీప్ సీ ఆల్ వెదర్ రెసిస్టెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీ అని పిలుస్తారు. అయితే దీని రూపకల్పనలో చైనా సైనిక ప్రమాణమైన GJB 1060-1-1991ను అనుసరించారు. అణుదాడులను తట్టుకునే నిర్మాణాలకు ఈ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. అత్యవసర విద్యుత్, కమ్యూనికేషన్, నావిగేషన్ కంట్రోల్ వంటి కీలక విభాగాలను అణుదాడుల నుంచి కాపాడటం చాలా ముఖ్యమని షాంజే జియావో టాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో యుద్ధాల్లో శత్రు దేశాలపైన అణ్వాయుధాలను వినియోగించే అవకాశాలున్నాయి. ఒకవేళ చైనాకు అలాంటి పరిస్థితి ఎదురైతే ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ను నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఐడియా రావడమే ఆలస్యమన్నట్లు వాటి నిర్మాణ ప్రక్రియకు డిజైన్లు రూపొందించారు. 78,000 టన్నుల బరువుతో కృత్రిమ దీవిని నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్లో ప్రజలు 4 నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో బ్రతికేయొచ్చు. మెటామెటీరియల్ శాండ్విచ్ ప్యానెల్స్ను వాడుతూ సముద్రంలో తేలేలా నిర్మించే ఈ నిర్మాణాలు ప్రకృతి విపత్తులు, యుద్ధ విమానాల నుంచి కాపాడుతుంది. ఆహారం, నీరు, విద్యుత్, కమ్యూనికేషన్ సదుపాయం, నావిగేషన్ కంట్రోల్ ఇలా ఈ మినీ ద్వీపంలోనే అన్ని వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని దీర్ఘకాలం నీటిలోనే నివాసం ఉండేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇందులో ఉంటాయి. సముద్ర గర్భంలో పరిశోధనల కోసం ఈ మెగా సైన్స్ ప్రాజెక్ట్ అని చైనా చెబుతుంది. అయితే సముద్ర జలాల్లో సైనికపరమైన ఆధిపత్యం కూడా మరో కారణమై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సముద్ర గర్భంలోని వనరులను వెలికితీయడం, పునరుత్పాదక ఇంధనాన్ని సముద్రం నుంచి ఉత్పత్తి చేయడం వంటి పరిశోధనలకు చైనా ప్రాధాన్యమిస్తుంది. తద్వారా ప్రపంచ దేశాల కన్నా ఈ రంగంలో అడుగు పెట్టేటువంటి అవకాశం కైవసం చేసుకోవాలని ఆ దేశం భావిస్తున్నట్లు అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో మోహరించే లక్ష్యంతో కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. దక్షిణ చైనా సముద్ర జలాలపై పూర్తి ఆధిపత్యం కోసం చైనా కొంతకాలంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టు వెనుక సైనిక లక్ష్యాలు కూడా ఉండవచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కృత్రిమ మొబైల్ దీవుల్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది డ్రాగన్ అల్టిమేట్ ప్లాన్. ఏదేమైనా చైనా కృత్రిమ దీవుల నిర్మాణం ఐడియా చూసి ప్రపంచ దేశాలనే ఇప్పుడు ముక్కున వేలేసుకుని నివ్వెరపోతున్నాయి.